అమెరికాలో స్వర్ణయుగం మొదలైందన్నారు డొనాల్డ్ ట్రంప్. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారిగా ప్రసంగించారు. అమెరికా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడిందన్నారు ఆయన. అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తాం. దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యమైనదిగా మారింది. సరిహద్దుల్లో నేరస్తులు పేటరేగిపోతున్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి. న్యాయ వ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా అని ట్రంప్ చెప్పుకొచ్చారు. 2025 అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. గతంలో తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయని, గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడ్డామని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసలను అరికడతామని, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ అయితే వెల్లడించారు. దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలుంటాయన్నారు. నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. ధరలు తగ్గిస్తాం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం, ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడమే కాదు, పనామా కెనాల్ ను వెనక్కి తీసుకుంటామని ట్రంప్ అయితే స్పష్టం చేశారు.